నా పేరు ఎన్ రామారావు అండి. స్టీల్ ప్లాంట్ సీనియర్ కార్మికుడిని, అలాగే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ప్రధాన కార్యదర్శిగా 30 సంవత్సరాల పాటు పనిచేయడం అనేది జరిగింది. సరే, ఒకప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మొత్తం రా మెటీరియల్ కోసం కానీ అలాగే రన్నింగ్ క్యాపిటల్ కోసం కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేది ఉండేది కాదు. ఎందువల్లంటే అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ అలాగే శాస్త్రస్థాయి అధికారులు కానీ అలాగే కార్మికులు కానీ కలిసికట్టుగా ఈ ప్లాంట్ ని ఎలా నడపాలి, ఈ ప్లాంట్ ముందుకు ఎలా తీసుకెళ్లాలి, ఈ ప్లాంట్ లాభాల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే తపంతో పనిచేయడం అనేది జరిగేది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ విధంగా జరిగినా సరే ఆ రోజు గవర్నమెంట్ మొత్తం పెట్టుబడి పెట్టకపోవడం వల్ల మేము ఏదైతే బ్యాంకుల నుండి అప్పులు తీసుకొచ్చి కట్టడం వల్ల దాని యొక్క అప్పులు పెరిగిపోయి 50% కంటే కూడా ఎక్కువైనటువంటి పరిస్థితిలో బిఎఫ్ఆర్ రెఫర్ చేస్తే దాని మీద కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున పోరాడారు. అలాగే పత్తి శాషి గారు, వంగల బైరాగ్ నాయుడు గారు కూడా ఆ యొక్క మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. దాని మీద గవర్నమెంట్ కూడా దిగి వచ్చి మొత్తం ఆ యొక్క మాకు ఈక్విటీగా ప్రిఫరెన్షియల్ షేర్స్ గా 1333 కోట్లు ఇచ్చిన తర్వాత ప్లాంట్ వెనక్కి చూడకుండా రన్నింగ్ క్యాపిటల్ రావడం వల్ల అలాగే రా మెటీరియల్ రావడం వల్ల ప్లాంట్ అధిక లాభాలతో పయనించడం అనేది జరిగింది. దానివల్ల అధిక లాభాలు రావడం వల్ల ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవడం అనేది జరిగింది. కానీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ ని ఎలా అమ్మాలి, ఎలా నాశనం చేయాలి అని చెప్పి గత 9.5 సంవత్సరాల నుండి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని అడ్డుకోవడం అనేది జరిగింది. డైరెక్ట్ గా 2021 అయితే ఈ ప్లాంట్ ని అమ్మేస్తాం లేకపోతే మూసేస్తాం అని చెప్పి కూడా ప్రకటించినా సరే కార్మిక వర్గం అంతా కూడా పోరాడుతూ ఉంది. అంతేకాదు ఈ రోజు దౌర్భాగ్యం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు ఇక్కడ ఒక చైర్మన్ ని పంపడం అనేది జరిగింది. ఆయనే అతుల్ భట్. ఆ అతుల్ భట్ వచ్చిన దగ్గర కూడా ఈ ప్లాన్ ఎలా నిర్వీర్యం చేయాలనేది ఆయన యొక్క ప్రణాళిక ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందువల్లంటే 2022లో బ్లాస్ట్ ఫర్నెస్ ని మూసేయడం అనేది జరిగింది. 22 జనవరి మూసేస్తే రేపు 24 జనవరి వస్తే 2 సంవత్సరాలు పూర్తయిపోతా ఉంది బ్లాస్ట్ ఫర్నెస్ మూసేసి. కానీ ఈ రోజు కూడా దాన్ని రా మెటీరియల్ ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని ఎలా నడపాలి అనేది ఈ రోజు కూడా ఈ యొక్క యాజమాన్యం నిర్ణయం చేయలేదు. దానికి కారణం ఏంటంటే ఈ రోజు ఈ విధంగా ప్లాంట్ ని సర్వనాశనం చేసి ఏదైనా సరే ప్లాంట్ నష్టాలు వస్తాయని చెప్పి ప్రజలకు చెప్పి ఈ ప్లాంట్ నష్టం వచ్చినప్పుడు మూసేక కానీ లేకపోతే అమ్మేక ఏం చేస్తారని చెప్పించేదానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం ఈ రోజు యాజమాన్యం ప్రభుత్వం చేస్తా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే బ్లాస్ట్ ఫర్నెస్ మేము కట్టడానికి దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. దాని మీద వడ్డీల రూపంగా నెలకు 200 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి బ్లాస్ట్ ఫర్నెస్ ని 2 సంవత్సరాల నుండి మూసేయడం అనేది జరిగింది. అంటే దీనికి కారణం ఏంటి? కావాలని చెప్పి బీజేపీ గవర్నమెంట్ ఏదైతే డైరెక్షన్ ఇస్తుందో ఆ డైరెక్షన్ లో ఈ సీఎండి పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్లాన్ ని ఎదురైన పరిస్థితి తీసుకొచ్చారు. అంతేకాదు ఈరోజు ఈ ప్లాన్ ని నాశనం చేసేదానికి ఏదైతే సదరన్ రీజియన్ అంతా కూడా జిందాల్ని ఈ సదరన్ రీజియన్ ప్లాన్లన్నీ కూడా ఇచ్చేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ ని నడిపేదానికి జిందాల్కి ఇవ్వడానికి ఎవరో జరుగుతున్నట్టుగా గత 4 రోజుల నుండి కూడా ఢిల్లీలో దీని మీద చర్చలు జరుగుతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇదే కానీ జరిగితే ఇక్కడ రక్తపాతం తప్పదని చెప్పి యాజమాన్యానికి మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఎవరు దాక్ష కటాక్ష ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాలేదు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం 63 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 16,000 మంది ప్రజలు ఏదైతే నిర్వాసితులు తమ యావదాసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్పచెప్పారు. 32 మంది ప్రాణత్యాగం చేశారు. అటువంటి రక్త తర్పణ మీద ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది వచ్చింది. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తారంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ యొక్క కార్మిక వర్గం కానీ ప్రజలు చూస్తూ ఊరుకోవాలని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఒక సెకండరీ దాన్ని ఈ రోజు ఇక్కడ పంపడం అనేది జరిగింది. ఆయనే జీవీఎల్ నరసింహారావు. ఆయన ఏం చెప్తాడు? ఒక పక్కేమో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిపుష్టం చేయడానికి అభివృద్ధి చేయడానికి అన్ని చేస్తున్నాం అంటున్నాడు. రెండో పక్క జిందాల్తో అభివృద్ధి చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఏదైతే జిందాల్ని తీసుకొచ్చేదానికి ముందుగా ఒక ప్లాన్ తయారు చేసి ఈ ప్లాన్ ని అమ్మడం లేదు, దీన్ని ఆపేయడం జరిగిందని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది.
కానీ అది జరిగిన తర్వాత ఆపేయడం అంటే జరిగిందంటే ఏం చేయాలి? ఏదైతే రన్నింగ్ క్యాపిటల్ ఎందుకు ఇవ్వకూడదు? 2,000 కోట్ల రూపాయలు రన్నింగ్ క్యాపిటల్ ఇస్తే ఈ ప్లాంట్ 3 మిలియన్ టన్నుల ప్లాంట్ కాదు, 7 మిలియన్ టన్నులు రన్నింగ్ అయ్యి మరేదైనా లాభాలు వచ్చేదానికి అవకాశాలు ఉంది. కాబట్టి ఇది వాళ్ళకి కావాల్సింది లాభాలు కాదు, ఈ ప్లాంట్ బాగుపడడం కాదు. ఈ ప్లాంట్ ని తమ యొక్క కార్పొరేట్ సంస్థలకి, తమ యొక్క తాబేదారులకి అమ్మటానికి కంకణం కట్టుకుంది ఈ బీజేపీ ప్రభుత్వం. దాన్ని వ్యతిరేకంగా ఈ పోరాటం చేయాలి. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా, ముఖ్యంగా తెలుగుదేశం కానీ, అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కానీ, ఏదైతే మీరు వాళ్ళతో ఎలియన్స్ లో ఉన్నారని చెప్పి జనసేన కానీ ఈ ప్లాంట్ వల్ల సరైన వైఖరి తీసుకోకపోతే మీకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీరు సరైన వైఖరి తీసుకుంటే ప్రజల నుండి మీకు మద్దతు వస్తుంది. కాబట్టి దీన్ని ఆగొచ్చినంటావో ఈ గట్టినంటావో తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీలకు ఉందని చెప్పి, ముఖ్యమైన 3 పార్టీలకు ఉందని చెప్పి తెలియజేస్తాం. కాబట్టి ఈ పోరాటాన్ని ఎంత స్థితికైనా సరే తీసుకెళ్ళైనా సరే ఈ ప్లాన్ నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. కారణం ఏంటంటే నేను రిటైర్ అయ్యి దాదాపు 6 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ ఈ ప్లాంట్ ఎందుకు ఇటువంటి మంచి ప్లాంట్ ని ఈ విధంగా అమ్మేస్తా ఉంటే అనాకానికి చూస్తూ ఊరుకోవడానికి మాలాంటి వాళ్ళం చూస్తూ ఊరుకోము. దీనికి ఎంత పోరాటానికైనా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నాను.